ప్రముఖ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ కు సంబంధించిన తాజా పరిణామాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. పాకిస్తాన్ టూర్ తర్వాత భారత్ కు వచ్చిన అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్ లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఊహించని పరిణామంగా మారింది. ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్ పైన మార్చి 22న సూర్యాపేట జిల్లా నూతన్కల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు యూత్ ను తప్పుదోవ పట్టించేలాగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించారని ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. అయితే అప్పటికే అతను విదేశాల్లో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గత 2 నెలలుగా పాకిస్తాన్లో ఉన్న బయ్యా సన్నీ యాదవ్ అక్కడి టూర్ విశేషాలను, బైక్ రైడ్ అనుభవాలను తరచూ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తూ పాకిస్తాన్ టూర్ను ప్రమోట్ చేయడం పైన కేంద్ర మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విదేశీ టూర్ సందర్భంగా ఇండియన్ ఆర్మీ లేదా సున్నిత ప్రాంతాల వీడియోలను షేర్ చేయొద్దని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఇటీవలే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అతనిపైన ఫిర్యాదు చేయగా దాన్ని పరిగణలోనికి తీసుకున్న చెన్నై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అతన్ని ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకున్నారు. బయ్యా సన్నీ యాదవ్ను నేరుగా ఢిల్లీకి తరలించి ఎన్ఐఏ కార్యాలయంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ అరెస్టులపైన అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. సోషల్ మీడియా ప్రమోషన్లతో పేరు తెచ్చుకున్న సన్నీ యాదవ్ తన పాకిస్తాన్ టూర్ వీడియోల ద్వారా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాడు.